హాయ్ అండి, నమస్తే అండి. 90s మిడిల్ క్లాస్ అమ్మ ఛానల్ అండి. వంకాయ మిల్ మేకర్తో కర్రీ చేశానండి ఈరోజు. ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఒక 10-15 దాకా మిల్ మేకర్స్ అండి. ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 4-5 తీసుకున్నానండి. మిల్ మేకర్లు ముందుగా వేడి నీళ్ళలో కొద్దిగా 10 నిమిషాలు వేడి నీళ్ళు వేసి ఉంచుకోవాలండి. అవి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్ పిండేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కళాయిలో ఆయిల్ వేసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నానండి. అవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ ఉంటుందండి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తెల్లంకాయలు ముందుగా కోసి ఉప్పులో పెట్టి ఉంచుకున్నానండి. ఉప్పులో అంటే కండ్రెక్కకుండా ఉంటాయండి. ఇలా చేయడం వల్ల కండ్రెక్కవండి ముక్కలు, లేకపోతే నల్లగా అయిపోతాయండి. ఆ ముక్కలు వేసుకోవాలండి. ఫ్రై అవుతున్నప్పుడు వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టి మగ్గనిస్తూ ఉండాలండి. మూత మట్టి కంపల్సరీ పెట్టుకుంటూ ఉండాలండి. సగం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని కలుపుకొని మరలా మూత పెట్టుకోవాలండి. అలా మగ్గిన తర్వాత మిల్ మేకర్స్ అండి, పెద్ద సైజు మిల్ మేకర్లు అండి ఇవి. చిన్న కొద్దిగా సగం కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసేసుకున్నానండి. బాగా మగ్గిపోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇది చపాతీలోకి అన్నంలోకి బాగుంటుందండి. కూర టమాటా లేకుండా బాగుంటుందండి. బాగా ఫ్రై అయ్యాక వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. వేడి నీళ్ళు ముక్కలు ములిగే వరకు వేడి నీళ్ళు వేసుకోవాలండి. తగినంత మనకు తగ్గట్టు అండి, కూరకు తగ్గట్టు నీళ్ళు వేసుకోవాలి. ఏ కూరకైనా వేడి నీళ్ళు వేసుకుంటే ముక్కలు గట్టిపడవండి, మెత్తగా ఉంటాయి. కొద్దిగా సాల్ట్ సరిపోలేదండి, అందువల్ల ఉప్పు వేసుకున్నాను నేను. అంతే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి చివరిలో. అలాగే గరం మసాలా పొడి అండి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నానండి. జలుబు చేసిందండి, అందువల్ల వాయిస్ చేంజ్ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. ఇలా స్మాష్ చేసుకోవాలండి కూరని, బాగుంటుంది. బాయ్ అండి.